వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి హైడ్రోకార్బన్స్ అనే ఒక చాప్టర్ నుంచి ఒక ఎస్ఏకి వచ్చిన ఒక దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అది మనకి బోర్డు మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్గా కూడా ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. డిస్క్రైబ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎథిలిన్. హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ గివ్ ఈక్వేషన్స్. అంటే ఎథిలిన్ తయారు చేయడానికి 2 పద్ధతుల్ని రాయండి అని, అలాగే క్రింది వాటితో అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దానికి సంబంధించిన ఈక్వేషన్స్ రాయమనేది ఈ యొక్క క్వశ్చన్ యొక్క సారాంశం. దేనికి సంబంధించిన ఈక్వేషన్స్ రాయాలి మనం? అది ఎథిలిన్ ఓజోన్తో ఎలా రియాక్ట్ అవుతుంది, ఎథిలిన్ కోల్డ్ అండ్ డైల్యూట్ KMnO4తో చల్లని విలీన క్షారయుత KMnO4తో ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే బ్రోమిన్తో ఎలా రియాక్ట్ అవుతుందో దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. ముందు మనం మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఎథిలిన్ని మనం ఏ విధంగా తయారు చేయొచ్చు ఒక 2 మెథడ్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ పేరు డీహాలోజినేషన్. డీహాలోజినీకరణ మనం తెలుగులో పిలుస్తాం. దీని యొక్క స్టేట్మెంట్ ఏంటో మనం చూద్దాం. వెన్ 1,2 డైబ్రోమో ఈథేన్ ఈజ్ హీటెడ్ విత్ జింక్ మెటల్ లాస్ ఎ మాలిక్యూల్ ఆఫ్ జింక్ బ్రోమైడ్ టు ఫార్మ్ ఎథిలిన్. ఎప్పుడైతే 1,2 డైబ్రోమో ఈథేన్ కనుక మనం జింక్ మెటల్తో మనం హీట్ చేసామో ఇక్కడ ఏం పోతుంది, ఒక మాలిక్యూల్ ఆఫ్ జింక్ బ్రోమైడ్, ఒక అణువు జింక్ బ్రోమైడ్ని కోల్పోయి ఆటోమేటిక్గా మనకి ఏం ఏర్పడుతుంది, టు ఫార్మ్ ఎథిలిన్. ఒక ఎథిలిన్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ దీన్ని మనం 1,2 డైబ్రోమో ఈథేన్ అని మనం అనుకున్నాం. దీన్ని మనం విసినల్ డైహాలైడ్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ ఎడ్జసెంట్ కార్బన్ యాటమ్స్ దగ్గర పక్కన ఉన్నటువంటి కార్బన్ పరమాణుల దగ్గర ఈ యొక్క హెలిజన్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉన్నప్పుడు అటాచ్ అయి ఉన్నప్పుడు అలాంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ మనం ఏం పిలవచ్చు అంటే విసినల్ డైహాలైడ్గా దీన్ని మనం పిలవచ్చు అనమాట. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మెథడ్. రెండోది డీహైడ్రేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. డీహైడ్రేషన్ అంటే తెలుగులో నిర్జలీకరణం అని మనం పిలుస్తాం. అంటే నీటిని తొలగించడం అనమాట. అంటే దేని నుంచి నీటిని తొలగిస్తున్నాం, ఇథైల్ ఆల్కహాల్ నుంచి తొలగిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ ఎథిలిన్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ ethyl alcohol is heated with concentrated H2SO4 at 170 degree centigrade. ఇక్కడ మనం ఎథిలిన్ ఎలా దీని నుంచి పొందగలుగుతున్నాం అంటే ఎథైల్ ఆల్కహాల్ని మనం హీట్ చేస్తున్నాం. దేంతో? కాన్సన్ట్రేటెడ్ H2SO4 గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో మనం అట్ 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం హీట్ చేస్తే అప్పుడు మనకేం వస్తుందంటే నీరు తొలగిపోయి మనకి ఏం ఏర్పడుతుందంటే ఎథిలిన్ ఏర్పడుతుంది అనమాట. ఇది CH3CH2OH, దీని పేరు ఇథైల్ ఆల్కహాల్. దీన్నే మనం C2H5OHగా కూడా మనం రాయొచ్చు. సో ఇక్కడ రాసింది ఇది. సో యారో మార్క్ పైన కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం యారో మార్క్ పై చూపించాలి. ఇక్కడ వచ్చింది ఎథిలిన్, ఎలిమినేట్ అయ్యింది, మనకి ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది. ఈ యొక్క డీహైడ్రేషన్లో నిర్జలీకరణ చర్యలో నీరు ఇక్కడ తొలగిపోయి ఈ కాంపౌండ్ ఏర్పడడం అనేది జరిగిందన్నమాట. ఇవి 2 మెథడ్స్ మనకి ఎథిలిన్ తయారు చేసుకోవడానికి. ఇక మనకి ఏం అడిగారు, మనకి వీటితో రియాక్షన్స్ ఏంటో మనకి రాయమని అడిగారు. కాబట్టి వాటిని మనం ప్రాపర్టీస్గా మనం అనుకుని ఇక్కడ మనం దేంతో మనకు ఫస్ట్ రాయాల్సి ఉంటుంది, విత్ O3. ఎథిలిన్ O3తో అంటే ఓజోన్తో ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఎథిలిన్ అండర్గోస్ ఎడిషన్ రియాక్షన్ విత్ ఓజోన్. అంటే ఎథిలిన్ అనేది ఓజోన్తో ఎడిషన్ రియాక్షన్లో ఏమిస్తుందంటే అండ్ గివ్స్ ఎ సైక్లిక్ కాంపౌండ్ కాల్డ్ ఓజోనైడ్ అనమాట. ఎప్పుడైతే ఎథిలిన్ ఈ ఓజోన్తో ఎడిషన్ రియాక్షన్స్లో ఇది పార్టిసిపేట్ చేసిందో ఒక చక్రీయ సమ్మేళనాన్ని, ఒక చక్రీయ కాంపౌండ్ ఇస్తుంది అనమాట. దాని పేరు ఓజోనైడ్ అనమాట. అంటే ఎథిలిన్తో రియాక్ట్ అవుతుంది ఓజోన్ కాబట్టి ఇక్కడ దాన్ని మనం ఎథిలిన్ ఓజోనైడ్ అని పిలవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే దీని తర్వాత విచ్ దెన్ అండర్గోస్ హైడ్రాలసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ డస్ట్ టు గివ్ ఫార్మాల్డిహైడ్. అంటే ఓజోనైడ్ వచ్చిన తర్వాత అది మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ హైడ్రాలసిస్ జరిగితే జల విశ్లేషణ చేస్తే దేని ప్రెజెన్స్లో చేస్తామని ఇక్కడ జింక్ డస్ట్, జింక్ చూర్ణంతో కనుక మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏం వస్తుందంటే ఫార్మాల్డిహైడ్ అనేటటువంటి ఇంకొక ప్రోడక్ట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఇది ఎథిలిన్. ఈ ఎథిలిన్ దేంతో రియాక్ట్ అవుతుంది, ఓజోన్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, సైక్లిక్ కాంపౌండ్ కాల్డ్ ఓజోనైడ్. ఇది ఓజోనైడ్ అనమాట. ఈ యొక్క చక్రీయ సమ్మేళనం లాంటి ఒక ఓజోనైడ్ అనే ఒక ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇది ఫర్దర్గా మనకి ఏమవుతుంది, జింక్ డస్ట్ ప్రెజెన్స్లో మనకి ఏమవుతుందంటే హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఇక్కడ 2 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ మనకి ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఇది ఓజోన్తో రియాక్షను.
రెండోది ఏంటి ఇక్కడ మనకి విత్ కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలైన్ KMnO4. ఎథిలీన్ అనేది చల్లని విలీన క్షారయుత KMnO4 పొటాషియం పర్మాంగనేట్తో ఏ విధంగా ఇది మనకి ఇక్కడ రియాక్ట్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎథిలీన్ రియాక్ట్స్ విత్ కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలైన్ KMnO4 పొటాషియం పర్మాంగనేట్తో రియాక్ట్ అయినప్పుడు అండ్ గివ్స్ ఎథిలీన్ గ్లైకాల్ అనమాట. ఎథిలీన్ గ్లైకాల్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. ఇది ఎథిలీన్ దేంతో రియాక్ట్ అవుతుంది మనకి ఇక్కడ, దేని సమక్షంలో రియాక్ట్ అవుతుంది, కోల్డ్ అండ్ డైల్యూట్ KMnO4తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం రియాక్షన్లో H2Oని ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో ఓని మనం చూపిస్తూ ఉంటే రియాక్షన్ జరిగేటప్పుడు ఒక ఆక్సిజన్ అణువు అప్పటికప్పుడు జనరేట్ అయ్యేటప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది అన్నమాట. నాసెంట్ ఆక్సిజన్, నవజనిత ఆక్సిజన్ అని దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఏమొస్తుంది మనకి ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, ఎథిలిన్ గ్లైకాల్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ మనకి ఇక్కడ వచ్చిందనమాట. దీన్ని మనం విసినల్ డైఓల్గా దీన్ని పిలవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సింపుల్గా లేకపోతే ఏంటంటే గ్లైకోల్గా దీన్ని మనం పిలుస్తాం. ఇది KMnO4తో రియాక్ట్ అయినప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఎథిలిన్. ఓకేనండి. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి మనకి ఇక్కడ విత్ బ్రోమిన్. ఎథిలిన్ బ్రోమిన్తో రియాక్ట్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. ఎథిలిన్ రియాక్ట్స్ విత్ బ్రోమిన్ ఇన్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ గివ్స్ 1,2 డైబ్రోమో ఈథేన్. కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్రెజెన్స్లో కనుక మనం ఎథిలిన్ దేంతో ట్రీట్ చేస్తాం, మనం ఇక్కడ బ్రోమిన్తో ట్రీట్ చేస్తుంటే మనకి ఏమొస్తుందంటే ఇది వస్తుంది 1,2 డైబ్రోమో. 1,2 ఇది 1 పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. 1,2 డైబ్రోమో, 2 బ్రోమిన్లు ఒక్కొక్క కార్బన్ దగ్గర మనకి ఇక్కడ అటాచ్ అయి ఉన్నాయన్నమాట. కాబట్టి దీని పేరు ఏంటంటే 1,2 డైబ్రోమో ఈథేన్. ఇప్పుడు కూడా ఇక్కడ చెప్పుకున్నాం దీన్ని విసినల్ డైహాలైడ్గా దీన్ని పిలవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఈ రియాక్షన్లో మనకి ఏర్పడినటువంటి ప్రోడక్ట్గా మనం దీన్ని చెప్పొచ్చు. అంటే మనకి ఎథిలిన్కి సంబంధించినటువంటి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్, ఎథిలిన్కి సంబంధించినటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఇవి. థ్యాంక్ యూ.